నెక్స్ట్ ఇది చూడండి. సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లోకి లంచం సొమ్ము బదిలీ అయిందట. ఇది గొర్రెల స్కీమ్ స్కామ్ అయిపోయింది. గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో తలసాని మాజీ ఓఎస్డీ లీలలు. కళ్యాణ్ కుమార్ ఫోన్ కాల్స్ డేటా విశ్లేషణలో కీలక అంశాలు బహిర్గతం. ఒక్కో యూనిట్కు 2,000 రూపాయలు పక్కదారి పట్టినట్టు ఏసీబీ దర్యాప్తులో వెల్లడి. 2,000 ఎక్కడ 2,000 నాయన? దాదాపు అది 40,000 రూపాయలు రైతులు ఈ గొల్ల కుర్మలు కడితే 40,000 గవర్నమెంట్ ఇదేదో యాడ్ చేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అటు ఇటుగా 40,000 50,000 2,000 ఏంది అసలు? మొత్తం కింది స్థాయిలో ఉన్న డాక్టర్లు కానీ ఆ పై స్థాయికి వెళ్ళే వరకు దాదాపు 10,000 నుంచి 20,000 రూపాయల కమిషన్లే తీసుకున్నారు. 10,000 నుంచి 20,000 తీసుకున్నారు. సరే, ఈ 2,000 ఒకరికి ట్రాన్స్ఫర్ చేసి ఉంటారేమో కానీ చూడండి. ఇగో గొర్రెల సరఫరా పథకం కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయట. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఓఎస్డీగా వ్యవహరించిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందట. దళారుల నుంచి తన సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు కళ్యాణ్ కుమార్ లంచం సొమ్మును బదిలీ చేయించుకున్నాడట. రాష్ట్ర వ్యాప్తంగా షీప్ రియరింగ్ డిస్ట్రిబ్యూషన్ SRD పథకాన్ని పర్యవేక్షించిన కళ్యాణ్ కుమార్తో పాటు మరికొందరు ఒక్కో యూనిట్కు 2,000 రూపాయల చొప్పున అనధికారికంగా లబ్ధి పొందినట్టు దర్యాప్తులో తేలింది. నగదు బదిలీ అయిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలను విశ్లేషించడం ద్వారా కీలక ఆధారాలు సేకరించిందట. ఇగో 2 ఖాతాలకు 2.5 లక్షలు బదిలీ అయినాయట. గొర్రెల పథకంలో రామరాజు అనే వ్యక్తి దాదాపు 380 యూనిట్లను సరఫరా చేసినట్లు రికార్డులో ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో రామరాజు వద్ద పనిచేసిన వినయ్ బ్యాంకు ఖాతాను ఏసీబీ అధికారులు పరిశీలించిరట. గత ఏడాది నవంబర్ 4వ తేదీన మధ్యాహ్నం 1:47 రామరాజు ఫోన్ చేసిండట. 2 ఫోన్ నెంబర్లు సమకూర్చి వాటికి నగదు బదిలీ చేయాలి అని వినయ్కి చెప్పిండట. ఈ క్రమంలో వినయ్ బ్యాంకు ఖాతా ద్వారా పశుసంవర్ధక శాఖలో పనిచేసే ఒక మహిళా ఉద్యోగి ఫోన్ నెంబర్కు ఆన్లైన్లో 50,000 ట్రాన్స్ఫర్ చేసిండట. అలాగే కళ్యాణ్ సన్నిహితుడి భార్య ఖాతాకు మరో 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండట. నగదు బదిలీ జరిగిన రోజు సదరు సన్నిహితుడు 10:59 కళ్యాణ్ కుమార్కు ఫోన్ చేసిండట. దాదాపు 1,894 ఇన్కమింగ్ కాల్స్ ఉన్నాయట. 1,311 అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయట. కళ్యాణ్ కుమార్ తరచుగా ఒక ఉద్యోగితో ఫోన్లో మాట్లాడిండట. మరోవైపు వినయ్ రామరాజు నుంచి ఆమెకు ఎలాంటి ఫోన్ కాల్స్ లేవని దర్యాప్తులో తేలిందట. దీన్ని బట్టి గొర్రెలు సమకూర్చడంలో కీలకంగా వ్యవహరించిన రామరాజు నుంచి కళ్యాణ్ కుమార్ అనధికారికంగా నగదు సమకూర్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రామరాజు తన ఉద్యోగి వినయ్ ద్వారా కళ్యాణ్ కుమార్కు సన్నిహితంగా ఉన్న మహిళా ఉద్యోగి ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అదే రోజు ఆ మహిళా ఉద్యోగికి కళ్యాణ్ కుమార్ 2 సార్లు ఫోన్ చేసిందట. ఆమె మరో 2 సార్లు అతడికి ఫోన్ చేసిందట. కళ్యాణ్ కుమార్ CDRను విశ్లేషించగా ఆమె నుంచి దాదాపుగా 1,894 ఇన్కమింగ్ కాల్స్ వచ్చినాయట. కళ్యాణ్ నుంచి ఆ మహిళా ఉద్యోగికి 1,311 అవుట్ గోయింగ్ కాల్స్ పోయినాయట. తరచుగా నగదు రూపంలోనూ అందజేత. రామరాజు డ్రైవర్ నుంచి 161 CRPC కింద ఏసీబీ వాంగ్మూలం సేకరించిందట. ఆ డ్రైవర్ని విచారించి ఆయన దగ్గర నుంచి కనుక్కున్నది. ఈ క్రమంలో రామరాజు తరచుగా కళ్యాణ్ కుమార్ను కలిసేవాడని తేలిందట. అలాంటి సమయాల్లో రామరాజు నగదు రూపంలో కళ్యాణ్కు డబ్బు ముట్టజెప్పేవాడట. రామరాజుతో పాటు ఇదే కేసులో ప్రధాన నిందితుడు మొహిదుద్దీన్ లాంటి మరికొందరు దళారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల యూనిట్లు సరఫరా చేశారు. ఇలాంటి వారితోనే కళ్యాణ్ కుమార్ దందా నడిపిండు. ఈ బృందం క్షేత్ర, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో పాటు కీలక ప్రజాప్రతినిధులకు స్థాయిల వారీగా లంచాలు ముట్టజెప్పిరట. ఒక్కో యూనిట్కు 2,000 రూపాయల చొప్పున కళ్యాణ్ కుమార్తో పాటు మరికొందరు లబ్ధి పొందిరట. ఇది దాదాపు 1,000 కోట్ల నుంచి ఆ పైన స్కామ్. ఇది దగ్గర 1,500-2,000 కోట్ల రూపాయల స్కామ్. ఇది ఈ స్కామ్ ఈ విచారణ అన్నది ఏం జరుగుతుందో ఏమో కానీ అసలైన దొంగల్ని మాత్రం పక్కన పెడుతున్నారు. ఈ టోటల్ 2 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఉన్నది లక్ష్మారెడ్డి అనేటోడు. స్టిల్ ఆ లక్ష్మారెడ్డి రిటైర్ అయిన తర్వాత కూడా ఎస్సీ కార్పొరేషన్లో ఉద్యోగం ఎలగబెడుతూనే ఉన్నాడు. ఇంకా ఈ సమయానికి కూడా, ఈ క్షణానికి కూడా ఏం చేస్తుంది గవర్నమెంట్ అర్థం కావట్లేదు. మనం ముందు నుంచి దీన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఒక్కడు మాట్లాడతలేడు దీని మీద. వేర్ ఈజ్ లక్ష్మారెడ్డి? అసలు దొంగ లక్ష్మారెడ్డి. ఈ బ్యాచ్ అంతా, ఈ వ్యవహారం అంతా నడిపించింది కేసీఆర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, కళ్యాణ్ కుమార్, ఈ బ్యాచ్ అంతా మొహిదుద్దీన్, ఈ బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ని అందరూ నడిపించింది ఎవరు? ఈయనే. తర్వాత మళ్ళీ డైరెక్టర్ మారింది. ఇప్పుడు ఆ డైరెక్టర్ని అరెస్ట్ చేశారు. సరే, ఆయన తప్పు చేస్తే ఆయన కూడా శిక్షించండి, బాగానే ఉంది. కానీ వేర్ ఈజ్ లక్ష్మారెడ్డి? వేర్ ఈజ్ లక్ష్మారెడ్డి? అంటే ఈ విచారణ దారి తప్పుతున్నదని చాలా క్లియర్గా అర్థమవుతున్నది.
కేవలం 2 కోట్ల చుట్టే తిప్పుతున్నారు. బంజారా హిల్స్లో పెట్టిన కేసు చుట్టే తిప్పుతున్నారు. నేను మొన్న కూడా ఈ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఉడతా రవీందర్ గారిని ఇంటర్వ్యూ చేసిన. వాళ్ళు 2018-19లోనే కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో. ఏది ఆంధ్రాలో ఉన్న చాలామంది గొర్రెల ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మిరో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కేసు పెట్టిరు హైదరాబాద్లో. మా పైసలు తిన్నారు, మాకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని. దాదాపు ఆ లెక్క చూసినా 1-2 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఆ కేసు ఎటు పోయింది? ఓపెన్ చేయాలి కదా ఆ కేసుని. మీరు ఇక్కడ అదే ఆంధ్ర వాళ్ళు వచ్చి కేసు పెట్టిరు, మాకు డబ్బులు రాలేదని కేసు పెట్టిరని ఆ కేసు మీద చుట్టూ తిప్పుతున్నారు. మరి పాత కేసు ఏమైంది? ఈ మొత్తం వ్యవహారం తీస్తే లక్ష్మారెడ్డి అనేటోడు బయటకు వస్తాడు. సో ఆయనను బయటికి రాకుండా ఈ గవర్నమెంట్ కాపాడే ప్రయత్నం చేస్తున్నది. మరి ఎందుకో మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడన్నది అర్థం కావట్లే. అసలు అరెస్ట్ చేయడమా లేకపోతే విచారణ చేయడమా పక్కన పెట్టండి. గవర్నమెంట్ ఉద్యోగంలో రిటైర్డ్ అయిన ఎంప్లాయీ స్టిల్ ఇంకా కొనసాగుతున్నాడు కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్లో. ఇంక ఇది ఎంత ఘోరమైన విషయం. కనీసం ఆ ఉద్యోగాన్నైనా తీసేయట్లే. అంటే ఎంత బలమైన ఇదో చూడండి. అంటే బేసిక్గా ఏంటంటే ఆయన సామాజిక వర్గం ఒకటే సామాజిక వర్గం, దట్టు మహబూబ్ నగర్ అంటున్నారు. ఇవన్నీ కలిసి వచ్చినట్టున్నాయి.